సో ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ సంచలన నిర్ణయం అందరికీ కూడా భారీ శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలిసిన వారికి అందరు కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతామండి. ఆర్బీఐ సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి. ఇక భారతీయ రిజర్వ్ బ్యాంకు వరుసగా ఆరోసారి వడ్డీ రేట్లను మార్చలేదన్నమాట. ఆర్బీఐ వడ్డీ రేట్లను యథావిధంగా 6.5% అయితే ఉంచిందనమాట. దీంతో గుడ్ న్యూస్ అయితే ఉంది. అంటే లోన్ ఖరీదు అయితే కాదనమాట. ఇక్కడ నుంచి మీ ఈఎంఐ కూడా పెరగదు. ఆర్బీఐ చివరిసారిగా ఫిబ్రవరి 2023లో 0.25% నుండి 6.5% పెంచిందనమాట. ఫిబ్రవరి 6 నుంచి ఈ రోజు అంటే గురువారం జరుగుతున్న మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమాచారం అయితే అందించారు. ఈ సమావేశం ప్రతి 2 నెలలకు ఒకసారి అయితే జరుగుతుంది. ఆర్బీఐ డిసెంబర్లో జరిగిన సమావేశంలో వడ్డీ రేట్లను ఆర్బీఐ అయితే పెంచలేదు. మానిటరింగ్ పాలసీ ప్రకటన సందర్భంగా పేటిఎం పై ఆర్బీఐ నిషేధం అయితే కూడా చర్చ జరిగింది. పేటిఎం పేరును పెట్టకుండా నియంత్రణ పరిధిలోకి వచ్చే కంపెనీల్లో నియంత్రణ తీవ్రత విధానాలను అనుసరించాలని భావిస్తున్నట్లు గవర్నర్ చెప్పారు. వారు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక మొత్తానికి ఆర్బీఐ సంచలన నిర్ణయం అయితే ఎటువంటి వడ్డీ రేట్లను అయితే పెంచలేదు, వాటిని సవరించలేదు అన్నమాట. లోన్లు అయితే ఈజీగా తీసుకోవచ్చు.